వరుస 7 సెషన్లలో కుప్పకూలి భారత్ స్టాక్ మార్కెట్లు 19న కాసింత తేరుకున్నాయి. అయితే 21న మళ్లీ ప్రారంభమైన మార్కెట్లను ఓ వార్త కుదిపేసింది. భారత కుబేరుడిపై అమెరికా కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఆయన కంపెనీల సంపద ఒక్క వార్త కారణంగా 2 లక్షల కోట్ల రూపాయలు ఆవిరయ్యాయి. ఓ భారీ ప్రాజెక్టు కోసం అధికారులకు పెద్ద ఎత్తున ముడుపులు ఇవ్వజూపినట్టు అమెరికా దర్యాప్తు సంస్థ ఆరోపించింది. ఇన్వెస్టర్లకు, బ్యాంకులకు ఆ సంపద నుండి కంపెనీలు తప్పుడు సమాచారం ఇచ్చినట్టు తెలిపింది. అయితే భారతదేశంలో ముడుపులకు అమెరికాకు సంబంధం ఏంటి? భారత కుబేరుడిని అమెరికా అరెస్టు చేస్తుందా? అసలు ఆ కేసులో ఏముంది? వాట్స్ ది స్టోరీ? ఆదాని చైర్మన్ గౌతమ్ ఆదాని అరెస్టు తప్పదా? ఆదాని కంపెనీలు చేసిన మోసం ఏమిటి? ఒక్క కేసుతో 2 లక్షల కోట్ల రూపాయలు ఆవిరయ్యాయా? ఆదాని దశాబ్ద కాలంలో ఉవ్వెత్తున ఎగిసిపడిన ఓ సంపన్న కెరటం. 2014 నుంచి ఆదాని సంపద విపరీతంగా పెరుగుతోంది. 2024 ఫోర్స్ ప్రకటించిన సంపన్నుల టాప్ 10 లిస్టులో ఆదాని చోటు దక్కించుకున్నాడు. ఆదాని సంపద విలువ $5,750 కోట్ల. మన కరెన్సీలో చెప్పాలంటే 4,85,000 కోట్ల రూపాయలన్నమాట. ఆదాని గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ మాత్రం 14 లక్షల కోట్ల రూపాయలు. కానీ ఇప్పుడు ఆ కంపెనీల మార్కెట్ విలువ పడిపోయింది. ఒక్క రోజులోనే సుమారు 2 లక్షల కోట్ల రూపాయలను కోల్పోయింది. స్టాక్ మార్కెట్లలో ఆదాని గ్రూప్ కంపెనీల షేర్లు భారీగా పతనమవుతున్నాయి. అత్యధికంగా ఆదాని ఎనర్జీ సొల్యూషన్స్ షేరు 20% పైగా పడిపోయింది. ఇదే కాకుండా ఏసీసీ, ఆదాని ఎనర్జీ సొల్యూషన్స్, ఆదాని ఎంటర్ప్రైజెస్, ఆదాని గ్రీన్ ఎనర్జీ, ఆదాని పోర్ట్స్, ఆదాని పవర్స్, ఆదాని టోటల్ గ్యాస్, ఆదాని విల్మార్, ఆదాని సిమెంట్ షేర్లు కూడా భారీగా పతనమయ్యాయి. అసలు ఉన్నట్టుండి ఆదానికి ఏమైంది? ఎందుకు ఆ కంపెనీల షేర్లు పడిపోయాయి అంటే ఆదాని గ్రూప్ సంస్థల ఓనర్ గౌతమ్ ఆదానిపై అమెరికాలో అరెస్టు వారెంట్ జారీ అయింది. ఈ కేసు ఆదాని గ్రూప్ సంస్థల షేర్లను షేక్ చేస్తుంది. దాని ప్రభావం భారత స్టాక్ మార్కెట్లపైన పడింది. అసలు గౌతమ్ ఆదానిపై నమోదైన కేసేమిటి? ఎందుకు అమెరికాలో అరెస్టు వారెంట్ జారీ అయింది? భారత ప్రభుత్వం 12 గీగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసే భారీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టు టెండర్లను పిలిచింది. ఈ ప్రాజెక్టుతో లక్షలాది ఇళ్లకు విద్యుత్తును సరఫరా చేసే అవకాశం ఉంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును దక్కించుకునేందుకు గౌతమ్ ఆదాని యత్నించారు. అయితే ఆ ప్రాజెక్టు కోసం అధికారులకు ముడుపులు ముట్టజెప్పినట్టు అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ FBI ఆరోపించింది. భారత ప్రభుత్వ అధికారులకు $25 కోట్ల లంచం కింద ఇవ్వజూపినట్టుగా తెలిసింది. అంటే ఆ ప్రాజెక్టు కోసం లంచం కింద ఇస్తామన్నది 2,000 కోట్ల రూపాయలన్నమాట. ఇది నిజమైతే అత్యంత తీవ్రమైన కుంభకోణంగా పేర్కొనవచ్చు. ఇక FBI మరో తీవ్రమైన ఆరోపణ కూడా చేసింది. నిధులను సమీకరించుకునేందుకు బ్యాంకులకు, ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చినట్టు వెల్లడించింది. అయితే భారత్లోని ప్రాజెక్టుకు అమెరికాలోని దర్యాప్తు సంస్థకు సంబంధం ఏమిటి? ఈ ప్రాజెక్టు కోసం $200 కోట్ల విలువైన 2 సిండికేట్ రుణాలను సేకరించాలని ఆదాని నిర్ణయించింది. అంతర్జాతీయ ఫైనాన్షియల్ సంస్థలు ఇచ్చిన భరోసాని ఇన్వెస్టర్లకు చూపింది. $100 కోట్ల విలువైన బాండ్లను ఇన్వెస్టర్లకు ఆదాని గ్రూప్ ఆఫర్ చేసింది. ఈ క్రమంలో అమెరికన్ ఇన్వెస్టర్లు కూడా ఈ ప్రాజెక్టులోకి నిధులను కుమ్మరించారు. అందుకే అమెరికా దర్యాప్తు సంస్థ FBI ఎంట్రీ ఇచ్చింది. ఆదానిపై అమెరికాకు చెందిన సెక్యూరిటీస్ అండ్ ఎక్సైజ్ కమిషన్ ఫిర్యాదు చేసింది. ప్రపంచంలో ఏ మూలనైనా అమెరికా చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని అమెరికన్ డిప్యూటీ అసిస్టెంట్ అటార్నీ జనరల్ లీసా మిల్లర్ చెప్పారు. అయితే ఆదాని కంపెనీలు ఏ అమెరికన్ చట్టాన్ని ఉల్లంఘించాయి? అమెరికాకు చెందిన ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ FCPAని ఉల్లంఘించినట్టు FBI పేర్కొంటుంది. అమెరికా కంపెనీలు, వ్యక్తులు విదేశాల్లో అవినీతికి పాల్పడితే దర్యాప్తు చేయడమే FCPA పని. ఈ క్రమంలోనే ఆదానిపై న్యూయార్క్ కోర్టులో కేసు నమోదైంది. ఆదాని అరెస్టు కోసం వారెంట్ను కోర్టు జారీ చేసింది. ప్రధానంగా ఈ కేసులో గౌతమ్ ఆదానితో పాటు మేనల్లుడు సాగర్ ఆదాని కూడా ఉన్నారు. ప్రాసిక్యూటర్లు ఈ అరెస్ట్ వారెంట్ను భారత్కు త్వరలో అందజేయనున్నారు. అమెరికా డాలర్ బాండ్ల ద్వారా $60 కోట్ల సమకూర్చుకోవాలని ఆదాని గ్రూపు నిర్ణయించింది. అయితే న్యూయార్క్ కోర్టు ఆదేశాలతో ఈ నిర్ణయాన్ని రద్దు చేసుకుంది. ఈ విషయాన్ని స్టాక్ మార్కెట్కు అందజేసిన ఫైలింగ్లో ఆదాని గ్రూపు వెల్లడించింది. అమెరికా కోర్టు జారీ చేసిన అరెస్టు వారెంట్ విషయంలో ఆదాని గ్రూప్ ప్రతినిధి స్పందించారు. అవి కేవలం నేర ఆరోపణలు మాత్రమేనని వెల్లడించారు. ఆదాని గ్రూప్ అత్యున్నత ప్రమాణాలు పాటిస్తుంది అన్నారు. ఒకవేళ ఈ కేసు నిజమని నిర్ధారిస్తే
అదానిని అరెస్టు చేస్తారా? భారత్ అందుకు సహకరిస్తుందా అంటూ చర్చ మొదలైంది. భారత్ అమెరికా మధ్య నేరస్తుల అప్పగింత ఒప్పందం ఉంది. అదానిపై వచ్చిన తాజా ఆరోపణలు నిర్ధారణ అయితే అమెరికాలో నిందితులు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. వాస్తవానికి ఖలిస్తానీ టెర్రరిస్టు గురు పత్వంత్ సింగ్పై ఉగ్రవాదిగా భారత్ నిర్ధారించింది. అతడిని అప్పగించాలని భారత్ ఎప్పటినుంచో కోరుకుంది. కానీ వాషింగ్టన్ మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలోనే గౌతమ్ సాగర్ అదానీలను భారత్ అప్పగిస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే. ఇక 1990లో బొగ్గు వ్యాపారంతో అదానీ సంపద పెరుగుతూ వచ్చింది. అదానీ గ్రూప్ రహదారులను నిర్మించడం నుంచి వంట నూనెల విక్రయం, ఆయుధాల తయారీ వరకు అన్ని రకాల పరిశ్రమల్లోనూ ఎంట్రీ ఇచ్చింది. 2014 తర్వాత అదానీ కంపెనీల దూకుడు పెరిగింది. అయితే అదానీపై ఇలాంటి ఆరోపణలు రావడం ఇదేమీ తొలిసారి కాదు. వాస్తవానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం అదానికి అండగా నిలుస్తున్నారన్న ఆరోపణలు మొదటి నుంచి ఉన్నాయి. ప్రధాని మోడీ ఒత్తిడితోనే శ్రీలంకలోని కొలంబో పోర్టులో ఓ టెర్మినల్ నిర్మాణాన్ని అదానికి అప్పగించారన్న విమర్శలు వచ్చాయి. తాజాగా అదానీ లావాదేవీలపై విచారణ చేపట్టాలంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ డిమాండ్ చేశారు. మోడీకి అదానీ అభిమాన వ్యాపారవేత్త అంటూ దుయ్యబట్టారు. 2023 జనవరిలోనూ అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ కంపెనీ హిండెన్బర్గ్ అదానీపై సంచలన ఆరోపణలు చేసింది. అదానీ గ్రూపు తమ షేర్లను కృత్రిమంగా పెంచుకొని ఇన్వెస్టర్లను మోసం చేసిందంటూ ఆరోపించింది. ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ తోసిపుచ్చింది. కానీ హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలతో అదానీ గ్రూప్కు భారీ నష్టమే వాటిల్లింది. ఏకంగా 15,000 కోట్ల డాలర్ల మేర నష్టపోయింది. ఈ నష్టాల నుంచి ఇప్పుడిప్పుడే అదానీ గ్రూప్ కోలుకుంది. చాలా వరకు కంపెనీల షేర్లతో వచ్చిన నష్టాల్ని రికవరీ అయ్యాయి. కానీ అంతలోనే న్యూయార్క్ ఫెడరల్ కోర్టు గౌతమ్ అదానీపై అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో మళ్లీ అదానీ గ్రూపు షేర్లు పతనమయ్యాయి. ఈ పతనం ఎంత నష్టాన్ని తెస్తుందో వేచి చూడాల్సిందే.